హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, కోర్టులో అనామికకి ఇక దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్న అప్పు కళ్యాణ్. ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక కోర్టులో అయితే మొత్తానికి అప్పు మ్యాటర్ని ఇక తీసుకురావటం వల్ల అప్పు కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇక కోర్టుకి అప్పు అనే అమ్మాయిని తీసుకురండి. ఇక ఇద్దరి భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టిన ఆ అమ్మాయి కోర్టుకి ఎంతో ముఖ్యం అని చెప్పి జడ్జి గారు అయితే నెక్స్ట్ డే వాయిదా వేస్తారు. ఇక వెంటనే కూడా బయటకు వచ్చిన అనామిక రెచ్చిపోతూ ఉంటుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పి ఇక నన్ను ఇక నీతో పాటు ఇంటికి తీసుకెళ్ళు అని చెప్పి అంటూ ఉంటే, ఎప్పుడో ఒకసారి ప్రేమించావని పొరపాటు చేసి నీ మెడలో తాళిని కట్టాను, కానీ ఇప్పుడు మళ్ళా ఆ పొరపాటు చేయలేను అని చెప్పి ఇక అనడంతో ఇక అనామిక సరే అయితే కరెక్ట్ సాక్ష్యాలతో ఇక నన్ను తప్పుగా ప్రూవ్ చేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇటు చూస్తే మహిళా మండలి అలాగే ఇక మీడియా వాళ్ళు కళ్యాణ్ గురించి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇక అప్పు అనే అమ్మాయిని కోర్టులోకి ఎప్పుడు తేబోతున్నారు? ఆ అమ్మాయి వస్తే కానీ ఇక అసలు రంగు బయటపడదు. అయినా అలాంటి అమ్మాయిలు ఇక ఎవరినైనా మోసం చేస్తారు. ఫ్రెండ్షిప్ అని చెప్పి ఇగో ఈ రకంగా అక్రమ సంబంధాలు పెట్టుకొని అవతల వేరే అమ్మాయి జీవితాలు పాడు చేస్తారు అని చెప్పి అంటూ ఉంటారు. ఇక ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి సైలెంట్గా దుగ్గిరాల కుటుంబం ఇంటికైతే వెళ్ళిపోతుంది. ఇక వెళ్ళిపోయిన తర్వాత కావ్య అయితే కనకానికి ఫోన్ చేస్తుంది ఇక అప్పు గురించి చెప్పడానికి. కనకం వెంటనే కూడా కావ్య ఏం జరిగిందమ్మా కోర్టులో అనగానే, ఏం జరుగుతుందమ్మా, ఆ అనామిక మనం అనుకున్నంత అమాయకురాలైతే కాదు, చాలా ఘోరంగా ఎన్నో నిందలు వేసిందమ్మా కవిగారి మీద. తను ₹1,00,00,000 కట్నం ఇచ్చిందంట, కానీ కవిగారు తను పట్టించుకోవట్లేదంట. ఇంట్లో అందరూ తన్ని బాధలు పెడుతున్నారు. ముఖ్యంగా అప్పుని అలాగే కళ్యాణ్ని ఇద్దరిని కూడా చాలా చండాలంగా ఉద్దేశించి చెప్పింది. దాని మూలంగా జడ్జి గారు అప్పుని ఖచ్చితంగా కోర్టుకి తీసుకురమ్మంటున్నారు అని చెప్పి అంటుంది కావ్య. ఒక్కసారిగా కనకం ఇక గుండెల్లో రాయి పడుతుంది. ఇక వెంటనే అదేంటి కావ్య, దానికి పెళ్లి కాలేదు, అలాంటిది వీళ్ళిద్దరి మధ్యన ఇక కోర్టుకి వస్తూ ఉంటే దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? బాగానే ఉంది ఈ అనామిక గురించి ఇంతవరకు వచ్చే వరకు ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. ముఖ్యంగా దానలక్ష్మి ఇక ఆవిడ గారిని నెత్తిన మీద పెట్టుకునేసరికి చివరాఖరికి ఈ దుస్థితికి దిగజారింది. అప్పుని నేను కోర్టుకి ఏ రకంగా తీసుకొని వస్తానే అని చెప్పనగానే, తప్పదమ్మా, అప్పు ఏ తప్పు చేయలేదు, కానీ అప్పుని ఖచ్చితంగా ఇక క్రాస్ ఎగ్జామినేషన్ అయితే అడుగుతారు. ఇక దాని విషయంలో ఖచ్చితంగా ఉన్న నిజాలే మనం చెప్పాలి. దాన్ని బట్టి ఇక ఆ నిర్ణయం దేవుడు ఏ నిర్ణయంగా తీర్పు తెప్పిస్తాడో చూడాలి అని చెప్పి కావ్య పెట్టేస్తుంది. ఇక వెంటనే కృష్ణమూర్తికి చెప్తుంది కనకమైతే. అప్పు అక్కడే ఉండటంతో, అప్పు నీ గురించి ఇక కోర్టులోకి రేపు తీసుకురమ్మన్నారంట అనగానే అప్పు వెంటనే కూడా, ఎందుకమ్మా, ఎందుకు బాధపడుతున్నావు? కోర్టుకి పోతా, ఉన్న నిజమే చెప్తా, వాడికి నాకు ఫ్రెండ్షిప్పే ఉందని చెప్తా అనగానే, కోర్టుకి నీ నోటితో అవసరం లేదే, సాక్ష్యాలు కావాలి. మీ ఇద్దరు కూడా ఆ రోజు హోటల్ రూమ్లో ఇక అందరి ముందు దొరికిపోయినట్టుగా సృష్టించింది కదా, ఆ విషయంలో ఇక నిన్ను ఎవ్వరూ నమ్మరే అని చెప్పి అనగానే, ఎందుకు నమ్మరు? నాకు కళ్యాణ్ చెప్పాడు, అనామికనే డబ్బులు ఇచ్చి ఇక అక్కడ ఉన్న ఆఫీస్ బాయ్ని కావాలని డబ్బులు ఇచ్చి మా ఇద్దరి మధ్య ఏదో సంబంధం నడిపినట్టుగా చెప్పమన్నట్టు, అందుకే ఇక కళ్యాణ్కి ఫోన్ చేస్తాను అనగానే, ఏంటి ఇప్పుడే కదా ఇన్ని గొడవలు అయినాయి, మళ్ళీ కళ్యాణ్కి అంటావేంటి అనగానే, అమ్మ ఇప్పుడు వరకు నన్ను లోపలే ఉన్నాను, కానీ ఇప్పుడు నా గురించి ఏకంగా జడ్జి గారే కోర్టుకి రమ్మంటున్నారని తెలిసినాక ఇంకా నన్ను ఊరుకోమంటావేంటి, నేను ఫోన్ చేస్తాను అని చెప్పి కళ్యాణ్కి ఫోన్ చేస్తుంది అప్పు. ఇక బ్రో ఏంటి ఫోన్ చేస్తుంది అని చెప్పి చాలా ఆనందంతో ఇక వెంటనే కూడా ఇక ఇంట్లో ఎవరికి తెలియకుండా బయటకు వచ్చి, బ్రో ఏంటి బ్రో ఫోన్ చేస్తావు అనగానే, ఇదిగో కవి, నువ్వు ఎంతకాలం నెమ్మదిగా ఉన్నావు, ఇంత మెత్తగా ఉంటే ఇదిగో ఇలాగే ఆటలెక్కుతారు. ఇప్పుడు చెప్పు, ఈరోజు నన్ను కోర్టుకి తీసుకురమ్మన్నారంట కదా, ఖచ్చితంగా ఆ అనామిక మూలంగానే కదా అనగానే, అవును బ్రో, కానీ నువ్వు అవసరం లేదు, నేను వెళ్ళి ఇక అనామికకి సారీ చెప్తాను,
ఏదో ఒకటి తప్పైపోయిందని చెప్పి ఇంటికి నచ్చ చెప్పి తీసుకొని వస్తాను, నువ్వేమి కోర్టుకు రావద్దప్పు అని చెప్పి అంటాడు. అదేంటిరా బాయ్, నేనెందుకు కోర్టుకు రావద్దు? నీ జీవితం అన్యాయంగా నలుగురు ముందు చాలా ఘోరంగా మాట్లాడింది ఆ అనామిక. అలాంటి అనామికకి నువ్వు సారీ చెప్పుడేంది? నేనేమీ చెప్పనివ్వను, నేను వస్తున్నా అని చెప్పి అనగానే, వద్దు బ్రో వద్దు అని చెప్పి అనగానే ఇక వెంటనే కూడా అప్పు అయితే, నీతో నేను మాట్లాడాలి, ఇలా ఫోన్లో కాదు, బయట కలవాలి, గ్రౌండ్స్కి వచ్చేసే అని చెప్పి అనగానే కళ్యాణ్ ఇక గ్రౌండ్కి వెళ్తాడు. ఇద్దరు కూడా ఇక కూర్చొని ఇక మాట్లాడుకుంటూ ఉంటారు. సరే రాబాయ్, రేపు కోర్టుకి నేను వస్తే ఏమీ తక్కువేమీ జరగదు. నన్ను అందరూ కూడా క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తారు, కానీ ఆ భగవంతుడికి తెలుసు కదా నువ్వు నేను ఏ తప్పు చేయలేదని, ఇంకా దేవుడే చూసుకుంటాడు. అయినా మన ఏ తప్పు జరగలేదని ఆ రోజు ఆ రాము అనే అబ్బాయి కావాలనే చేశాడని మొత్తం నిజం ఒప్పుకున్నాడు కదా, మరి ఇంకా కావాలని అనామిక ఆ విషయమే ఎందుకు ఎత్తుతుంది అనగానే, అప్పు నీకు ఒక విషయం చెప్పనా, మనం నిజంగా నమ్మి మోసపోయాం. ముఖ్యంగా నా కవిత్వాలంటే ఇష్టమని, నేనంటే చాలా ప్రేమని అనుకున్నాను. అందుకనే ఇక అనామిక మెడలో తాళిని కట్టాను. కానీ తను ఎప్పుడు కూడా ఆ తాళికి గౌరవం ఇవ్వలేదు. ఇన్ని రోజుల తర్వాత నీ దగ్గర నా మనస్ఫూర్తిగా కొన్ని విషయాలు బయట పెడదామనుకుంటున్నాను. నిజానికి నేను అనామిక పెళ్లి చేసుకుని 4 నెలలు అయినా కూడా మేమిద్దరం ఏ రోజు భార్యాభర్తల్లాగా లేదు బ్రో. కానీ నాకు ఒక్కటైతే అర్థమైంది, తనకి నా వైపు నుంచి కావాల్సింది డబ్బే. ఆ డబ్బు కోసమే నాతో పాటు కలిసి ఉంటుంది. ఈ విడాకులు కూడా అందుకే వద్దంటుంది. కానీ ఈరోజు నిజానికి ఏ పాపం ఎరగని నిన్ను కోర్టుకి రమ్మన్నారు అంటే పూర్తిగా నాకు మనసు విరిగిపోతుంది. నేను ఇక నీలాగే నమ్మి మోసపోయాను. ఆ రాముకి ఫోన్ చేశాను, కానీ వాడి ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇక మీడియా వాళ్ళు కూడా మాకు ఏమీ తెలీదు, అసలు అనామిక మాకు ఈ విషయం చెప్పలేదని ప్లేట్ ఫిరాయించేశారు. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఈ అనామిక మంచిగా చాలా నెమ్మదస్తురాల్లా కనపడుతుంది, కానీ తన వెనకాల చాలా గొప్పగా ప్లానే వేసింది అని చెప్పి అంటాడు. ఇక కళ్యాణ్ అయితే ఇక వెంటనే అప్పుకి చాలా కోపం వస్తుంది. ఏందిరా బాయ్, ఏందంట దాని బాధ? నువ్వు నేను ఇద్దరం మాట్లాడకూడదు అంతే కదా, కాబట్టి ఖచ్చితంగా ఇక నుంచి మన ఫ్రెండ్షిప్ అనేది కట్ చేసుకుందాం. ఇక నువ్వు మనసు ప్రశాంతంగా నెమ్మదంగా ఉండు అనగానే, లేదు బ్రో, నువ్వు నేను ఫ్రెండ్షిప్ కట్ చేసుకున్నంత మాత్రాన ఇది ఆగదు. ఎందుకంటే ఆ అనామికకి డబ్బు కావాలి, డబ్బు కోసం ఎంతటికైనా దిగజారిపోతుంది. అయినా ముఖ్యంగా నన్ను క్షమించమని నేను వెళ్ళి అడగాలని చెప్పింది. ఆ ఒక్కటి చెప్తే చాలు, ఇక కేసు వాపస్ తీసుకుంటుంది. ఇక కోర్టుకి నువ్వు రావసరం లేదు. నేను వెళ్ళి ఇప్పుడే అనామిక వాళ్ళ ఇంటికి వెళ్ళి తనని ఇంటికి రమ్మని చెప్పి తీసుకొని వస్తాను బ్రో అని చెప్పి అంటూ బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పు అయితే వెంటనే కూడా వద్దు కవి అని చెప్పి అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కళ్యాణ్ అయితే. వెంటనే కూడా నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి, అంతే, సింపుల్. ఎన్నోసార్లు చాలామందిని మనం కలపాలని ఎన్నోసార్లు మన ఇద్దరం కలిసాము. రాజ్ బాబు గారిని కావ్యకిని కలపాలని ఇక ఎన్నో ఐడియాలు వేశాము. కానీ నీ జీవితమే ఈ రకంగా అయిపోతుంది అంటే నేను నీకోసం ఒక ఐడియా వేయలేనా? అయినా నువ్వు ఏ తప్పు చేయలేదు. నీ ఒంటిలో రక్తమే నా ఒంటిలో కూడా ప్రవహిస్తుంది. ఆ రోజు నాకు యాక్సిడెంట్ అయినప్పుడు అన్నీ వదులుకొని నా కోసం వచ్చి ఇంత రక్తం ఇచ్చావు. ఇక ఆ రోజు నేను జైల్లో ఉండి ఇక కేసులో ఇరుక్కుపోతుంటే అర్ధరాత్రిని కూడా చూడకుండా నన్ను ఇడిపించావు. ఇన్ని విషయాల్లో నాకు నువ్వు సహాయం చేసినప్పుడు నీ జీవితం గురించి నేను కూడా ఆలోచించాలి కదా. నేను కోర్టుకి అవసరం లేదు, అలాగే నువ్వు కూడా అనామికకి జీవితాంతం బానిసలా ఉండవసరం లేదు. నేను చెప్పినట్టుగా చెయ్యి కవి అని చెప్పి ఇక అప్పు అయితే తన ప్లాన్ని చెప్తుంది. ఇక వెంటనే కళ్యాణ్ అయితే ఇక వెంటనే ఆశ్చర్యపోతాడు. సరే బ్రో, నువ్వన్నట్టుగా ఈ పనే చేద్దాం అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే సరాసరి అనామిక ఇంటికైతే వెళ్తాడు. ఆల్రెడీ ఇక స్టార్ట్ అయిపోయి ఉంటాడు. ఇక్కడ చూస్తే అనామిక వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడుతూ ఉంటుంది. అనామిక, ఇక నువ్వు చేసింది చాలు బేబీ, ఇక మొత్తానికి ఇక నీ జీవితం అంతా కూడా నాకెందుకో భయం వేస్తుంది. అల్లుడు గారికి నీ మీద విరక్తి భావం వచ్చే వరకు తెచ్చుకోవద్దు.
ఖచ్చితంగా రేపు కోర్టులో నువ్వు చెప్పే విషయాలన్నీ కూడా అల్లుడు గారికి ఫేవర్గా ఉండి నువ్వు ఏదో రకంగా నీ అత్తగారింటికి వెళ్ళిపోయి కాపురం చేసుకో, అంతే, ఇంక అంతకు మించి ఇంక నువ్వేమి ఆలోచించొద్దు అనగానే, అదేంటి మమ్మీ, ఇంతవరకు వచ్చినాక ఇలా చేయమంటావేంటి? నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు. ఆ కళ్యాణ్ నా కాలబేరానికి వస్తాడు. అప్పు అంటే చాలా ప్రేమ కళ్యాణ్కి, ఎందుకంటే తను ఫ్రెండు అంటే ప్రాణం ఇస్తాడు. అలాంటప్పుడు అప్పు కోర్టుకి వచ్చి అందరి ముందు ఆ రకంగా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి అక్రమ సంబంధం నడుపుతుందని మీడియా వాళ్ళు, మహిళా మండలి వాళ్ళు దుమ్మెత్తి పోస్తూ ఉంటే రేపు పొద్దున్న అప్పుకి పెళ్ళే జరగదు. ఇంత ఉంటుంది అప్పు వస్తే. అందుకే అప్పుని ఎట్టి పరిస్థితుల్లో కోర్టు మెట్లు ఎక్కనివ్వడు కళ్యాణ్. నాకు నా గెస్సింగ్ కరెక్ట్ అయితే, కరెక్ట్గా కళ్యాణ్ అయితే కాలబేరానికి వస్తాడని నేను అనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది అనామిక. ఏమో బేబీ, మాకైతే భయం వేస్తుంది. ఒక్కగానొక కూతురివి, ఏదో డబ్బు కోసం నిన్ను ఆ కళ్యాణ్ని ప్రేమించి పెళ్లి చేసుకోమని చెప్పాము, మాకు కూడా ఫేవర్ అవుతుందని. కానీ నీ జీవితమే నాశనం అయిపోతూ ఉంటే ఇక డబ్బేం చేసుకోగలుగుతాం చెప్పు అని చెప్పి అంటూ ఉండగానే కాలింగ్ బెల్ మోగుతుంది. ముందు ఎవరు వచ్చారో చూడండి డాడ్ అని చెప్పి అనగానే కళ్యాణ్ ఉంటాడు. వెంటనే ఇక కళ్యాణ్ చూసి ఆశ్చర్యపోతారు. నేను చెప్పాను కదా డాడ్, నేను ఖచ్చితంగా గెస్సింగ్ వేశానని అనగానే కళ్యాణ్ వచ్చి, అనామిక నీకు ఏం కావాలి? నేను చేసింది తప్పని ఒప్పుకోవాలి, అంతే కదా? నేను చేసింది తప్పే, ఇంకెప్పుడు కూడా నీ విషయంలో ఆ రకంగా బిహేవ్ చేయను, పద మన ఇంటికి అనగానే, ఆగు కళ్యాణ్, వస్తాను, కానీ నాకు కొన్ని షరతులున్నాయి. ఆ షరతులన్నీ నువ్వు క్లియర్ చేస్తే తప్ప అప్పుడు నేను అక్కడికి వస్తాను, అంతేకాదు కేసును కూడా వెనక్కి తీసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో ఇక మరో ఇద్దరు వస్తారు. ఆ ఇద్దరిని చూసి ఇక అనామిక, సరే, ముఖ్యంగా వాళ్ళిద్దరూ ఎవరో తెలుసా అని చెప్పి అనగానే, ఎవరు అనగానే, మా మమ్మీకి అలాగే మా డాడీకి అప్పులు ఇచ్చిన వాళ్ళు. ఇంతవరకు వచ్చింది కదా కాబట్టి మొత్తం నీకు రివీల్ చేస్తాను. దాని ప్రకారం నువ్వు నా వైపు ఉంటావో లేదంటే ఇక కోర్టులో అందరి ముందు తేల్చుకుంటావో నీ ఇష్టం. ముఖ్యంగా అప్పు విషయం గురించి కూడా ఇప్పుడు నీకు ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను అని చెప్పి అంటుంది. ఇక ఇద్దరు వ్యక్తుల్ని ఇక పెరట్లోకి తీసుకొని వెళ్ళి అనామిక తల్లిదండ్రులు బతిమలాడుతూ మాట్లాడుతూ ఉంటారు. ఇక వెంటనే కళ్యాణ్, ఏం షరతులయ్యి అని చెప్పి అంటాడు అనామికకి. ఏం షరతులా? ఖచ్చితంగా నేను కోర్టులో అందరి ముందు నీకు అలాగే అప్పుకి అక్రమ సంబంధం ఉన్నట్టు క్రియేట్ చేశాను, కాబట్టి మీ ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధము లేదు, నాకది బాగా తెలుసు. కానీ కావాలనే మీ ఇద్దరిని కలిపాను. ఎందుకో తెలుసా కళ్యాణ్, నా సిచ్యువేషన్ అలాంటిది. మా ఇంట్లో మా అమ్మ మా నాన్న చాలా బాధల్లో ఉన్నారు. వాళ్ళకి డబ్బు కావాలి. వాళ్ళకి ఎంత డబ్బు కావాలంటే సరాసరి మీ ఆస్తిలో సగభాగం. అంత డబ్బుంటే తప్ప మా బాధలు గట్టెక్కవు. అలాంటప్పుడు నేను మరి ఏ రకంగా చెప్పినా నువ్వు వినట్లేదు. నువ్వు రాజ్బాబు గారి స్థానంలో, ఎండి స్థానంలో ఉండి ఖచ్చితంగా డబ్బుని అలాగే ఆస్తిని నా చేతిలో పెడతావేమోనని నిన్ను ప్రేమించాను. కానీ నువ్వేమో అసలు కనీసం కొంచెం కూడా అసలు వర్కే చేయడానికి ఇష్టపడట్లేదు. ఎంతసేపు కవిత్వాలే అనుకుని ఇక ఉంటున్నావు. నీ ఇష్టం, కవిత్వాలు రాస్తావో కాకరకాయలు రాస్తావో ఏం వెలగ పెడతావో నీ ఇష్టం. కానీ ఆస్తి నా చేతుల్లోకి రావాలి. అలాగే ఇక అప్పు మ్యాటర్ కంటావా? అప్పుకి నీకు ఎలాంటి అక్రమ సంబంధము లేదని నాకు బాగా తెలుసు. నిజానికి అప్పు నాకంటే క్యారెక్టర్లో చాలా గొప్పది. పేరుకి ఇక ప్యాంట్ షర్ట్ వేసుకొని ఆ రకంగా మగరాయిలాగా నీతో పాటు వస్తుందని, నీకు అలాగే అప్పుకి ఏదో ఉందని నేను ఎందుకు సృష్టించాలి? కానీ ఖచ్చితంగా సృష్టించాల్సి వచ్చింది కళ్యాణ్. కాబట్టి ఇక నువ్వు ఒకటే విషయం చెయ్యాలి. ఇక అప్పుని కోర్టుకి రావసరం లేదు. ఇక అప్పుకి నీకు ఎలాంటి టార్చరు పెట్టను. కేవలం నీ ఆస్తిని నా పేరు మీద రాయించు, అంతే. ఇక హ్యాపీగా నువ్వు, నేను, మా అమ్మ, మా డాడీ ఇక నలుగురం కలిసి హ్యాపీగా లీడ్ చేయొచ్చు. ముఖ్యంగా నీకు ఎలాంటి టెన్షను ఉండదు ఆ అప్పుతో. ఆ అప్పు కూడా చక్కగా పెళ్లి చేసుకొని హ్యాపీగా సెటిల్ అయిపోతుంది. ఇక అందరము హ్యాపీనే. ఎలాగో అయినా ఆస్తిలో సగభాగం నీకు రేపు పొద్దున్న ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది మీ కుటుంబం. అదే ఆస్తి నాకేమంటున్నాను, కట్టుకున్న భార్యకి ఇస్తే తప్పే ఉంది.
ఇదే నా షరతులు. దీనికి నువ్వు ఒప్పుకుంటే నేను ఇప్పుడే ఇక వితిన్ సెకండ్లో మా లాయర్తో మాట్లాడి కేసు వాయిదా కాదు కేసు వాపస్ తీసుకుంటున్నానని చెప్తాను. అంతా 10 నిమిషాల్లో హ్యాపీగా అయిపోతుంది అనగానే, ఏంటి అనామిక అంటే నిజానికి నన్ను అప్పుని అక్రమ సంబంధం పెట్టింది కేవలం డబ్బు కోసమేనా అనగానే, అవును, నువ్వు లేకపోతే లొంగవు కదా. ఇదిగో ఈరోజు నువ్వు ఈ కాలబేరానికి ఎందుకు వచ్చావు? నేను చెప్పబట్టే కదా. నా నోటితో నేను కోర్టులో ఎట్టి పరిస్థితిలోనూ మీ ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఏ రోజు చెప్పను. మీ ఇద్దరు అక్రమ సంబంధం లోదనే ఉందని చెప్తాను. అది కూడా ఖచ్చితంగా నా తల్లిదండ్రుల గురించే. తల్లిదండ్రుల గురించి చేసేటప్పుడు తప్ప ఒప్పు అని కూడా ఆలోచించరు కాబట్టి ఆ దేవుడు కూడా నన్ను ఎప్పుడూ శిక్షించడు. నీకు ఇష్టమైతే ఇప్పుడే ఈ క్షణమే నువ్వు మీ లాయర్తో మాట్లాడి ఆస్తిని నా పేపర్ మీద నాకు ట్రాన్స్ఫర్ పెట్టించు. మీ ఇంట్లో వాళ్ళతో ఏం మాట్లాడుతావు నాకు అనవసరం అనగానే, వెంటనే కళ్యాణ్ అయితే 10 నిమిషాలు నాకు టైం ఇవ్వు అని చెప్పి అడుగుతాడు. ఇక ఇంతలో ఇక వెంటనే కూడా, చూడు అనామిక, మీకు కావాల్సింది డబ్బు, నాకు కావాల్సింది నీతో ఉన్న ప్రేమ. నువ్వంటే నాకు చాలా ఇష్టం, అందుకే కదా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. కానీ ఇక నువ్వు పెళ్ళైన రోజు నుంచి నన్ను ఫస్ట్ నైట్ నుంచి దూరం పెట్టావు. కానీ ఎందుకు పెట్టావో నాకు అర్థం కాలేదు. కానీ కేవలం మీ అమ్మ వాళ్ళ మీ నాన్న వాళ్ళకి డబ్బు ఇవ్వాల్సి వస్తుందని, దానికే నన్ను పెళ్లి చేసుకున్నావని ఈ ఒక్క మాట చెప్పినట్లయితే నీకు అప్పుడే డబ్బు చాలా ఇచ్చేవాడిని. నన్ను క్షమించానామిక. నిజానికి నిజంగా అప్పుని నన్ను నువ్వు అక్రమ సంబంధంతో ఉన్నామని బాధపడుతున్నావేమో అనుకున్నా అనగానే, అయ్యయ్యో లేదు కళ్యాణ్, అసలు ఆ అప్పుతో నువ్వెందుకు తిరుగుతావు? అది ఎప్పుడో నిన్ను ప్రేమించిన సంగతి నాకు బాగా తెలుసు. కానీ అది ఏ రోజు కూడా నీతోటి తప్పుడుగా ప్రవర్తించలేదు. అలాగే నువ్వు కూడా ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదు. ఇద్దరు కూడా బండి మీద వెళ్తారు, కానీ ఇద్దరు కూడా కనీసం ఒక్కరికి ఒకరు టచ్ కూడా చేసుకోకుండా చాలా సిన్సియర్గా ఉన్న ఫ్రెండ్స్ మీరు. అలాంటి మీ ఇద్దరిని ఏ రకంగా అంటగడతాననుకుంటున్నావు? కానీ నా బాధ అర్థం చేసుకున్నావు కాబట్టి చెప్తున్నాను. అప్పు నువ్వు జీవితాంతం ఇలాగే చక్కగా ఫ్రెండ్షిప్ చేసుకోండి, ఎట్టి పరిస్థితిలో నేను అడ్డురాను అని చెప్పి అనగానే, సరే అయితే అనామిక, ఖచ్చితంగా ఇప్పుడంటే ఆస్తిని రాసివ్వలేను. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి అనుమానం వస్తుంది. నువ్వే నాకు ముఖ్యం, నీతోనే నా జీవితం కాబట్టి ప్రస్తుతానికైతే ఈ విషయం ఎవరికి చెప్పద్దు. రేపు ఇక నేను వెంటనే కూడా మా లాయర్తో మాట్లాడి నీతో పాటు నేను విడిగా వచ్చేస్తానని చెప్తాను. ఇక ఇంట్లో వాళ్ళందరూ ఫస్ట్ బాధపడతారు, మెల్లగా ఇక నా దారికి వస్తారు. ఇక నువ్వు నేను ఇద్దరం కూడా హ్యాపీగా ఉండొచ్చు. అప్పునైతే కోర్టుకి తీసుకురావట్లేదు. ఖచ్చితంగా రేపు కోర్టులో ఇక ఏం చెప్తావో నీ ఇష్టం, కానీ నేనైతే నీ వైపే అని చెప్పి అనగానే ఒక్కసారిగా అనామిక నమ్మేస్తుంది. ఇక వెంటనే కూడా హ్యాపీగా, సరే కళ్యాణ్, నువ్వు ఇంత ఇదిగా మారిపోతావని ఊహించలేదు. లేదంటే అసలు ఆ మహిళా మండలిని ఆ టీవీ రిపోర్ట్ల వాళ్ళని ఆ రకంగా డబ్బులు ఇచ్చి వాళ్ళిద్దరితో ఇంత భాగోతం చేయాల్సి వచ్చేదే కాదు. చూసావా నా భర్త ఏ రకంగా మారిపోయాడో మమ్మీ అని చెప్పి అంటూ ఉంటే, సరే అనామిక, రేపు నా బట్టల బ్యాగ్ అన్నీ కూడా సర్దేసుకుంటాను. కోర్టులో ఇక కేసుని కొట్టించేసే, నేను నీతో పాటే నీ వెనకాలే వచ్చి జీవితాంతం నీతోనే ఉండిపోతాను అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వెంటనే అనామిక, చూడండి డాడ్, అనవసరంగా మమ్మీ ఎంత బాధపడిందో. అయినా నేను ఎవరి కోసం మమ్మీ? మీకోసమే కదా. ఆ ఇద్దరు వ్యక్తులు అప్పు కోసం వస్తే మీరు ఎంత బ్రతిమలాడుతున్నారు. రేపటితో మనకు పట్టిన దరిద్రం అంతా పోతుంది. రేపటి నుంచి మనకి చాలా చాలా ఆస్తి మనకు దక్కుతుంది. కళ్యాణ్ నావాడైపోయాడు. ఇక మీరు కూడా హ్యాపీగా అప్పులన్నీ తీర్చుకోవచ్చు అని చెప్పి అనామిక అయితే చాలా సంతోషపడిపోతుంది. ఇక యాజ్ యూజువల్గా నెక్స్ట్ డే అందరూ కోర్టుకు వస్తారు. కళ్యాణ్ అలాగే రాజు అయితే ఏం చెయ్యాలి, చివరాఖరికి కళ్యాణ్ జీవితం ఏమవుతుంది అని అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక అప్పును కూడా ఇక కోర్టుకి తీసుకురావాల్సి వస్తుంది కాబట్టి ఇక కావ్య అయితే కోర్టుకి అప్పుని తీసుకురమ్మని చెప్పగానే ఇక వెంటనే కూడా కళ్యాణ్ అంటాడు, లేదు వదిన, అప్పు వద్దు, నేను అనామికతో కాంప్రమైజ్ అయిపోతాను అని చెప్పి అనగానే ఇంట్లో అందరూ కూడా, ఎందుకురా అలాంటి దెయ్యంతో ఎలా కాపురం చేస్తావు అని చెప్పి ఇక దానిలక్ష్మి అంటూ ఉంటుంది. లేదు మమ్మీ, నేను ఖచ్చితంగా ఏదో ఒక రూట్లో అనామిక మనసు గెలుచుకుంటాను.
మీరందరూ కూడా ఇక అనామిక నేను కలిసి ఉండాలనే కోరుకుంటున్నారు కదా అనగానే, లేదురా అదంతా ఇన్నాళ్ళు, ఇప్పుడు కాదు. అనామికకి నీ మీద ప్రేమ లేదు, నీ మీద కొంచెం కూడా ఇష్టం లేదు. అసలు ఆ అనామికకి డబ్బు తప్పించి ఇక వేరే ధ్యాసే లేదు. అందుకే నిన్ను పెళ్లి చేసుకుందిరా. అర్థం చేసుకోకుండా నేను అనవసరంగా నీ మనసు బాధ పెట్టాను. వద్దు నాన్న, నువ్వు దాంతో కాపురం చేయొద్దు అని అంటూనే ఉండగానే ఇక కోర్టులో వాళ్ళు కళ్యాణ్ని అలాగే ఇక అనామికని పిలుస్తారు. ఇక లోపలికి వెళ్ళి ఇక అనామిక అయితే లాయర్తో ఇక అక్కడే నుంచొని ఉంటుంది. జడ్జి గారు అయితే వస్తారు. ఇక రావడంతో, ఇదిగోండి నిన్న వాదోపవాదనలన్నీ కూడా విన్నాము. ఈ విషయాలన్నిట్లోనూ అనామిక అనే అమ్మాయికి అన్యాయం జరిగినట్టే తెలుస్తుంది. కానీ కళ్యాణ్, నువ్వు ఏం కోరుకుంటున్నావు? నీ భార్యని ఇక ఎప్పుడూ బాధ పెట్టకుండా ఆ అప్పు అనే అమ్మాయితో అక్రమ సంబంధాన్ని ఇక కొనసాగించకుండా అప్పు అనే అమ్మాయిని వదిలిపెట్టేసి నీ భార్యతో సుఖంగా సంసారం చేసుకుంటావని కోరుకుంటున్నాను. తప్పు అని అందరి ముందు మీ భార్యకి క్షమాపణ చెప్పు అని చెప్పి అంటాడు జడ్జి. వెంటనే కూడా ఇక చెప్పండి జడ్జి గారు అని చెప్పి అంటాడు కళ్యాణ్. వెంటనే ఇక జడ్జి అయితే, అదేంటి నువ్వు క్షమాపణ చెప్పకపోతే నువ్వు జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుంది. నువ్వు అప్పు అనే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని ఒక ఆడపిల్లని ఈ రకంగా టార్చర్ చేస్తూ ఉంటే ఇన్నాళ్ళ కాదు, ఇప్పుడు చాలా కొత్త కేసులే వచ్చాయి. అనవసరంగా నీ జీవితం స్పాయిల్ చేసుకోవద్దు. ఒక అమ్మాయి కోసం నీ భార్యని బాధ పెట్టద్దు అని చెప్పి ఇక జడ్జి గారు అంటూ ఉంటే, జడ్జి గారు నన్ను క్షమించండి. నిజానికి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్న సామెతలాగా నా భార్య మూర్ఖత్వాన్ని, నా భార్య తెలివితేటల్ని నేను ఇంతకాలం నా మైండ్లోనే పెట్టుకున్నాను. కానీ ఏ రోజు తన మీద నేను ఉపయోగించలేదు. అందుకే నేను ప్రేమగా చూసుకుంటున్నాను అన్న ప్రూఫ్ మీరు తెమ్మన్నారంటే నేను తేలేకపోయాను. ఎందుకంటే నా జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఊహించలేదు. కానీ ఈరోజు వచ్చింది. కానీ ఖచ్చితంగా అది చాలా పెద్ద మార్పుకే వచ్చింది. మీరు ఖచ్చితంగా నేను చూపించే ఈ ఫోన్లో ఉన్న ఆధారాన్ని మీరు చూడండి. అప్పుడే మీరు ఏ నిర్ణయమైనా నేను తల వంచి నా భార్యకి క్షమాపణ చెప్తాను. మీరు చెప్పినట్టుగానే కలిసి కాపురం చేస్తాను. కానీ ఒక్కసారి ఈ వీడియోని చూడండి అనగానే కళ్యాణ్కి అర్థం కాదు. సారీ, రాజ్కి, కావ్యకి ఇక ఎవరికి అర్థం కాదు. ఆ ఫోన్లో ఏముందో కళ్యాణ్ అయితే ఎవరికి చెప్పడు. ఇక వెంటనే కూడా బ్రో అని చెప్పి పిలుస్తాడు. ఇక అప్పు కూడా అక్కడికి వస్తుంది. ఇంట్లో అందరూ కూడా అప్పు ఏం జరిగింది అనగానే అప్పుడు చెప్తుంది అప్పు, అక్క నిన్న నేను అలాగే కళ్యాణ్ ఈ అనామిక గురించి చాలా పెద్ద ప్లానే వేశాము. అనామిక నిజ స్వరూపాన్ని బయట పెట్టించాలి అంటే అనామిక దారిలోనే వెళ్ళాలని నేను కళ్యాణ్ ఇద్దరం కలిసి ప్లాన్ చేసుకొని కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. కానీ కళ్యాణ్ లోపలికి వెళ్ళాడు, నేను విండో బయట ఉన్నాను. తను మాట్లాడింది, కళ్యాణ్ మాట్లాడింది మొత్తం కూడా రికార్డ్ చేశాను. ఇక అందులో A to Z అనామిక ఏమేమి తప్పులు చేస్తుందో, అసలు కళ్యాణ్ని ఎందుకు ప్రేమించిందో, నన్ను కళ్యాణ్ని ఏ రకంగా అక్రమ సంబంధం అంటగట్టిందో మొత్తం చెప్పింది. తనకి కావాల్సింది డబ్బేనంట. డబ్బు ఇస్తే ఇక జీవితాంతం సంతోషంగా వాళ్ళ ఫ్యామిలీ ఉంటుందంట. అందుకే నన్ను అలాగే కళ్యాణ్ని కావాలని ఆ హోటల్లో ఆ రకంగా చిత్రీకరించిందంట. నిజానికి నేను తన కంటే క్యారెక్టర్లో గొప్పదాన్నంట. తన్నోటితోనే తను మొత్తం కూడా చెప్పింది. అదంతా కూడా ఇక రికార్డ్ చేశాను. ఇప్పుడు జడ్జి గారు చూస్తున్నారు అని చెప్పి అనగానే ఇక వెంటనే కూడా జడ్జి గారు అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అనామిక నిజ స్వరూపాన్ని ఇక చూసి చాలా 10 నిమిషాల సేపు సైలెంట్ అయిపోతారు. ఇక అందరూ కూడా ఏంటా వీడియోలో ఏముంది అని చెప్పి ఆతృతగా చూస్తూ ఉంటే జడ్జి గారు ఇక అక్కడున్న 2 వ్యక్తులకి స్క్రీన్ని ఇక పెట్టించి ఆ ఫోన్లో ఉన్నది కనెక్ట్ చేసిస్తారు. ఇది నా నోటితో చెప్పకుండా అందరి కళ్ళు తెరిచేలాగా ఇది చూస్తే బాగుంటుందని నేను ఈ పని చేస్తున్నాను. ఇక అందరూ మహిళా మండలి సభ్యులు అందరూ కూర్చొని ఏంటా అబ్బా అని చెప్పి చూస్తూ ఉంటే అనామిక నిజ స్వరూపం మొత్తం కూడా బయటపడుతుంది. అందరూ దెబ్బకి నోటిని మూసుకోవాల్సి వస్తుంది. అనామిక గురించి ఇంత ఇదిగా మహిళా మండలి వాళ్ళు, మీడియా వాళ్ళు దుగ్గిరాల కుటుంబాన్ని ఏ రకంగా దుమ్మెత్తిపోసారో ఆ విషయాలన్నిటికీ దెబ్బకి సిగ్గుతో తలదించుకొని ఉంటారు. ఇక జడ్జి గారైతే అందరూ చూశారు కదా, ఇలాంటి అమ్మాయిల వల్ల కోర్టులో నాతో సహా మేమందరం కూడా
తప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కానీ నిజానికి ఈ అప్పు అనే అమ్మాయి వేసిన ప్లాన్ వల్ల నలుగురికి రేపొద్దున్న ఇలాంటి అమ్మాయిల మూలంగా అన్యాయం జరగకుండా డేర్ అండ్ డాష్గా ఉండాలని నాకు ఒకటి అర్థమైంది. కేవలం ఈ కళ్యాణ్ ఈ అప్పు ఇద్దరు మంచి ఫ్రెండ్స్, మంచి స్నేహితులు. ఇలాంటి స్నేహితుల మధ్యలో చిచ్చు పెట్టి డబ్బు కోసం పెళ్లి చేసుకొని వాళ్ళిద్దరి జీవితాలని తగలబెట్టేసి ఆ తగలమెట్టిన మంటతో చలి కాచుకుందామని చూస్తున్న ఇలాంటి అనామికకి ఏ రకంగా శిక్షించాలి? మహిళా మండలిగా మీరే చెప్పండి. ఒక జడ్జిగా నేను మగ ఆయన్ని కావాలని నేను ఏ శిక్ష వేసినా మీరందరూ కూడా తప్పు పట్టకూడదు కాబట్టి అడుగుతున్నాను అని చెప్పి జడ్జి గారు అందరినీ నిలదీస్తాడు. ఇక వెంటనే అందరూ కూడా తల వంచుకొని అలానే నుంచుని ఉండిపోతారు. ఇక వెంటనే కళ్యాణ్ అయితే, సార్ నేను ఈ అనామికతో కాపురం చేయలేక అందుకే తనకి డైవర్స్ ఇవ్వాలని నేను తనకి డైవర్స్ ఇచ్చానే తప్పించి డైవర్స్ పత్రాలని తన చేతిలో పెట్టానే తప్పించి తనని ఏ రోజు నేను హింసించలేదు. మీరే మొత్తానికి నాకు జీవితంలో ఈ అనామిక బాధ లేకుండా చెయ్యండి చాలు, అంతకు మించి నేను ఏమి కోరుకోవట్లేదు అని చెప్పి కళ్యాణ్ అనగానే, నువ్వు చెప్పినట్టుగా నీకు విడాకుల పత్రాలు వితిన్ సెకండ్లో వస్తాయి. అది కాదు సమస్య. ఇలాంటి ఆడపురుగులు ఉన్నంతకాలం ఖచ్చితంగా కేసుల్ని తప్పుడు తోవలను పెట్టి తప్పుడు కేసులు బనాయిస్తే రేపు మాకే కదా చెడ్డ పేరు. ఒక జంటని విడదీశామన్న మాయతో ఒక జంటని విడదీయద్దని దీంతో ఆడపిల్ల కదా అని చెప్పి తను చెప్పిన విషయాలన్నీ మొత్తం నమ్మాము. కానీ ఈ రకంగా అమాయకంగా ఉన్న ఆడవాళ్ళు వెనకాల ఎంత కుట్ర దాగుందని ఈ వీడియో చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇంకా ఈ అనామిక గురించి ఏ సాక్ష్యం అవసరం లేదు. ఇదే చాలా పెద్ద బలమైన సాక్ష్యం కాబట్టి నీకు విడాకులు మంజూరు అయిపోయినట్టే అని చెప్పి, ఏమ్మా అనామిక, అసలు నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. నువ్వు ఒక ఆడపుట్టుకు పుట్టావు. ఒక ఆడపిల్ల మీద ఇంత మచ్చ వేసి డబ్బు కోసం కర్కశంగా భర్తనే ఏకంగా కోర్టు మెట్లు ఎక్కించి వాళ్ళ కుటుంబాన్ని బురద చల్లేలాగా చేస్తావా? డబ్బులో ఏముంటుందమ్మా, భార్యాభర్తల్లోనే ఉంటుంది సంతోషం. కలిసి కాపురం చేసి పిల్లల్ని కంటేనే కదా జీవితానికి ఒక అర్థం పరమార్థం. నీ తల్లిదండ్రులు చేసిన అప్పులకి నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకొని మీ అమ్మా నాన్న అప్పులు ఎంతో కొంత నీ స్వయంగా నువ్వు కృషి చేసి ఉద్యోగమో సద్యోగమో చేసి తీర్చుకుంటే అది ఆడ లక్షణం అంటారు. కానీ నువ్వు కేవలం అప్పు కోసము డబ్బు కోసమే ఒక మనిషి జీవితంలోకి వెళ్ళి మోసపూరితమైన పెళ్లి చేసుకొని డబ్బు కోసం వేరొక ఆడపిల్ల జీవితమే లేకుండా చేయాలనుకున్న నీచురాలివి. నీకు ఖచ్చితంగా 3 నెలలు రిమాండ్లో ఉంచి బుద్ధి చెప్తే తప్ప దారికి రావు. డైవర్స్ పేపర్ల మీద సంతకం పెట్టి నీ భర్తకి డైవర్స్ ఇచ్చేసేయి అని చెప్పి జడ్జి గారు అయితే తీర్పునిస్తారు. తీర్పునిచ్చి ఆడ పోలీసులు ఇద్దరిని పట్టుకొని అనామికని లోపలికి తీసుకొని వెళ్ళిపోతారు. అంతే. ఆ మహిళా మండలి వాళ్ళు, మీడియా వాళ్ళు అప్పు కళ్యాణ్ దగ్గరకు వచ్చి అందరూ కూడా వాళ్ళు చేసింది అనామిక మూలంగా తప్పుడు ఆలోచనలోకి వెళ్ళిపోయాము, మమ్మల్ని క్షమించండి అమ్మా అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. వెంటనే కూడా అప్పు అలాగే కావ్య ఇద్దరు కూడా హాయ్ ఫై ఇచ్చుకుంటారు. కావ్య అయితే, అప్పు నిజంగా నీది బొర్రే, నేను చాలా బాధపడ్డానే. కవిగారి జీవితం ఏమైపోతుందా, చివరికి కళ్యాణ్ గురించి ఏమైపోతుందా అని చెప్పి ఆలోచన చేశాను. కానీ నాకు ఈ ఆలోచన రాలేదు. ఆ అనామిక గురించి చాలా గొప్పగా వేసావు ప్లాను అని చెప్పి అంటూ ఉంటే వెంటనే దానిలక్ష్మి వచ్చి, ఇంతవరకు ఎప్పుడు కూడా ఎవ్వరికి కూడా నేను తల వంచి సారీ చెప్పలేదు. కానీ మొట్టమొదటిసారిగా కనకం కూతుర్లిద్దరికీ కూడా తల వంచి శిరజు వంచి క్షమాపణ చెప్తున్నాను. అమ్మ కావ్య, అప్పు, మీ ఇద్దరు ఈరోజు నా బిడ్డ జీవితాన్ని నిలబెట్టారు. నిజానికి మీ ఇద్దరు చిన్నపిల్లలు అయిపోయారు. లేదంటే మీ కాళ్ళు అనగానే, అయ్యో చిన్నత్తయ్య, ఎందుకు అత్తయ్య మీరు అలా మాట్లాడుతున్నారు? అప్పు చేసిన విషయంలో నిజానికి మెచ్చుకోవాలి, కానీ ఇంత అవసరం లేదు అనగానే, లేదు, ఒక ఆడపిల్ల జీవితంలో ఒక ఆడపిల్లని కని కూడా మరొక ఆడపిల్ల జీవితం అని కూడా చూడకుండా నేను కూడా ఆ రాక్షసితో పాటు చేయి కలిపి అప్పుని చాలా బాధ పెట్టాను. కానీ అప్పు ఎప్పుడు కూడా తన జీవితం గురించి ఆలోచించలేదు, తన స్నేహితుడి గురించి ఆలోచించింది. మీ ఇద్దరు కూడా చాలా మంచి గొప్ప స్నేహితులు. కానీ ఇంత గొప్ప స్నేహితులు భార్యాభర్తలైతే ఇంతకంటే గొప్పగా ఉంటుంది ఆ జీవితం అని నాకు ఇప్పుడు అర్థమైంది.
పేరుకి అందం ఉన్న ఆ అందం వెనకాల చాలా మోసపూరితమైన కుట్ర దాగుంది. అప్పు పేరుకి ఒక మగపిల్లవాడిలాగా ప్యాంట్ షర్ట్ వేసుకున్న తన అందమైన మనసు కనబడుతుంది. కాబట్టి ఇంతకంటే గొప్ప భార్యని నా కొడుకుని తీసుకురాలేను కావ్య. నేను ఈరోజు ఈ కోర్టులోనే అడుగుతున్నాను, నా కొడుకుని పెళ్లి చేసుకుంటావా అప్పు అని చెప్పి అప్పుని మనస్ఫూర్తిగా కోడలుగా అంగీకరించి మరీ అడుగుతుంది ఇక ధాన్యలక్ష్మి. కళ్యాణ్ వెంటనే కూడా, బ్రో నువ్వు నాకు కావాలి బ్రో, నువ్వు నా పక్కనుంటే నేను విజయాలు సాధిస్తాను, నేను గొప్ప కవినవుతాను, నువ్వు నాకు కావాలి బ్రో, నన్ను వదిలి వెళ్ళొద్దు, నా ప్రేమని అర్థం చేసుకో అని చెప్పి ఎవరైతే ఇక తన జీవితంలోంచి వెళ్ళిపోతూ ఉన్నారో ఆ మనిషిని చూస్తూ అసహించుకుంటూ, ఇక నిన్ను నన్ను ఆ దేవుడు కూడా విడదీయలేడు, మన ఇద్దరం కూడా పెళ్లి చేసుకొని సంతోషమైన జీవితాన్ని గడపాలి అని చెప్పి కళ్యాణ్ అంటూ ఉంటే అప్పు వెంటనే కూడా చిన్నగా నవ్వి ఒప్పుకుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఇక ఎపిసోడ్ అయితే ఈ రకంగా ఎండ్ అయిపోతుంది. రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా అప్పు నిజాయితీకి ఇక దుగ్గిరాల కుటుంబం అయితే కోడల్ని చేసుకోబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.